హలో అండి. ఈరోజు మా కోయిటి వాళ్ళకు శనగబాడలు మటన్ వేసి రైస్ చేస్తున్నాను. ఇదైతే కోయిటి వాళ్ళు ఏమంటారంటే ఐస్ లెహం మా నక్కి అంటారు. శనగబాడల్ని నక్కి అంటారు, మటన్ వచ్చేసి లెహం అంటారు. నేనైతే మటన్ని ముందుగానే ఉడికించి పెట్టేశానండి. ఇంకా శనగబాడలు కూడా ఉడికించి పెట్టేశాను. రైస్ కూడా 1 అవర్ ముందు నానబెట్టేశాను. ముందుగా చెరబెట్టి ఆయిల్ వేసేసి ఎండు నిమ్మకాయలు, ఆనియన్, తెల్లగడ్డ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మసాలాలు జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, లేమన్ పొడి, ఉప్పు, పసుపు అన్నీ వేసి ముందుగా ఉడికించిన మటన్ కూడా వేసి కొద్దిసేపు ఫ్రై అయ్యాక రైస్ కూడా వేసి సరిపడా ఉప్పు కూడా వేసి ఇందులో నేను ముందుగా ఉడికించిన శనగబాడలు అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. తర్వాత సరిపడా ఎసరు వేసుకోవాలి. ఎసరు ఏం లేదండి, 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది సరెసరు. నేనైతే అందాజుగా వేసేస్తాను. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాక ఇలా ఒకసారి కలపెట్టి తర్వాత సిమ్లో పెట్టేయాలి. అంతే, దమ్లో పెట్టేస్తే మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత అయితే మా కోయిటి వాళ్ళకు కూడా ఇలా అయితే పెట్టేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.